Dear friends, welcome to my channel. Today we are going to solve the ninth question of our spotting error series. ఈ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనిద్దాం. వీడియో పాస్ చేసి ఆన్సర్ ట్రై చేయండి. దాని తర్వాత మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఓకే, read the question. Many people don't understand that driving vehicles require care and skill. సాధారణంగా ఈ సెంటెన్స్ను గమనించినట్లయితే ఎలాంటి మిస్టేక్ కనపడదు, కానీ ఒక చిన్న మిస్టేక్ ఈ క్వశ్చన్లో ఉంది. ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం 2 ఎగ్జాంపుల్స్ గమనించాలి. ఇక్కడ ఇవి రెండు మనము కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే ఈ ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. హియర్ ద ఎగ్జాంపుల్. ఇక్కడ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అన్నది ఈ సెంటెన్స్ కు సంబంధించిన ప్రెడికేట్. ఈజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ హియర్ అన్నది కూడా ఈ సెంటెన్స్ లో ప్రెడికేట్. ప్రెడికేట్ కు తన ఓన్ సబ్జెక్ట్ ఉండాలి. సో వీ హ్యావ్ టు సెర్చ్ ద సబ్జెక్ట్ ఇన్ దీస్ 2 సెంటెన్సెస్. ఒకసారి ఈ స్మోకింగ్, సిగరెట్స్ గమనించండి. హెల్త్కు ఏది మంచిది కాదు? సిగరెట్సా? సిగరెట్స్ను స్మోక్ చేయడమా? మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, స్మోకింగ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. చూసారా, స్మోకింగ్ అంటూనే ఇక్కడ ఈజ్ అని వచ్చేస్తుంది, ఆర్ అన్నది రాంగ్ అవుతుంది. సో ద ఒరిజినల్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ స్మోకింగ్. మరి చూసేందుకు ఇది 4th ఫామ్ లో ఉంది, సబ్జెక్ట్ లాగా వర్క్ చేస్తుంది. దానికి ఒక పేరు ఉందన్నమాట. అదేంటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, జిరెండ్. ఇది నాన్ ఫైనైట్ వర్బ్స్ కిందకి వస్తుంది. లుక్స్ లైక్ వర్బ్ బట్ యాక్ట్స్ యాజ్ నౌన్. సో ఇక్కడ ఇది నౌన్ లాగా పనిచేస్తుంది. జిరెండ్ ఈజ్ ఆల్వేస్ సింగులర్, అందువల్ల ఇక్కడ ఈజ్ అన్నది రాశాము. ఈజ్ ఇట్ క్లియర్? ఇది దీనికి సంబంధించి సిగరెట్స్ వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ ప్రకారమే వర్బ్ మనము రాస్తాం. సెకండ్ క్వశ్చన్కి వస్తే, ఈజ్ ఫ్రీక్వెంట్లీ సీన్ హియర్. ఏవి కనిపిస్తున్నాయి మనకు? చిమ్నీస్ కనిపిస్తున్నాయి. ద ఒరిజినల్ సబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్ చిమ్నీస్. సో అందువల్ల ఈ సబ్జెక్ట్ ప్రకారము మనం ఇక్కడ ఆర్ రాస్తాం. చిమ్నీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ సీన్ హియర్. మరి స్మోకింగ్ ఏంటి? చిమ్నీస్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇట్ మోడిఫైస్ ద నౌన్. నౌన్ ను మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది ఏమైతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. చూసేందుకు ఇది 4th ఫామ్ లో ఉంది, అందువల్ల ఇది ప్రెజెంట్ పార్టిసిపల్ అంటాం. సో ఈ టాపిక్ కూడా దేని కిందకి వస్తుంది? నాన్ ఫైనైట్ వర్బ్స్ కిందకి వస్తుంది. సో ఇక్కడ అర్థమైంది కదా మీకు, సబ్జెక్ట్ ప్రకారము వర్బ్ ఇక్కడ రాస్తున్నాము. ఇప్పుడు మనము ఈ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. సెంటెన్స్ అయిపోయింది కదా ఒకటి. మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్, ఇంతవరకు ఎలాంటి మిస్టేక్ లేదు. దట్ అన్నది కంజంక్షన్. దీని తర్వాత ఇంకొక సెంటెన్స్ మొదలవుతుంది. ఏంటది? డ్రైవింగ్ వెహికల్స్ రిక్వైర్ కేర్ అండ్ స్కిల్. ఇక్కడ నుంచి చూస్తే మనము ప్రెడికేట్ అన్నది వర్బ్ నుంచి మొదలవుతుంది కదా. ఇక్కడ కూడా చూడండి, వర్బ్ నుంచి మొదలవుతుంది ప్రెడికేట్. సో దిస్ ఇస్ ద ప్రెడికేట్ ఆఫ్ ద సెంటెన్స్. మరి ఈ ప్రెడికేట్ కు ఒక సబ్జెక్ట్ ఉండాలి కదా. ఆ సబ్జెక్ట్ ఏంటో ఇక్కడ కనుక్కుందాం మనం. డ్రైవింగ్ వెహికల్స్. వెహికల్స్
సబ్జెక్ట్ అవుతుందా? ఒకసారి ఆలోచించండి. కేర్ అండ్ స్కిల్ దేనికి రిక్వైర్మెంట్ లాగా ఉండాలి? డ్రైవింగ్ కా, వెహికల్స్ కా? ఒకసారి ఆలోచిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డ్రైవింగ్ రిక్వైర్స్ కేర్ అండ్ స్కిల్, నాట్ ద వెహికల్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి డ్రైవింగ్. సో సబ్జెక్ట్ ఎప్పుడు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవుతుంది. ఇక్కడ నౌన్ అవుతూ ఉంది. అండ్ ఇందాక చెప్పుకున్నాం మనము ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఎప్పుడైతే నౌన్ లాగా యాక్ట్ చేస్తుందో దానికి ఒక పేరు ఇచ్చాం మనం, అదేంటి? జిరండ్. సో జిరండ్ ఈజ్ ఆల్వేస్ సింగులర్. సో ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అయింది. దాని ప్రకారము వర్బ్ ఎలా ఉండాలి? థర్డ్ పర్సన్ సింగులర్ తర్వాత ఫిఫ్త్ ఫామ్ లోకి వెళ్తుంది. ఇక్కడ ఉండేది ఫస్ట్ ఫామ్ లో ఉంది. సో కరెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది. మనం టోటల్ సెంటెన్స్ ఒకసారి గమనించినట్లయితే, మెనీ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ డ్రైవింగ్ వెహికల్స్ రిక్వైర్స్ కేర్ అండ్ స్కిల్. సో ఇక్కడ మనము రిక్వైర్స్ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెంటెన్స్ కరెక్ట్ అయిపోయింది. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. సో జిరెండ్ ప్రెజెంట్ పార్టిసిపల్ ఒకసారి మనము అర్థం చేసుకోగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ను చాలా సులువుగా సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.